డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి. నమస్కారం అండి. చాలా మంది అంటే మన వీడియోస్ చూసిన తర్వాత అర్న్ చేసినటువంటి వాళ్ళు హ్యాపీగా ఎప్పటికప్పుడు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తూనే ఉంటారు. సబ్జెక్ట్ మనం స్టార్ట్ చేసిన రోజుకిను ఈ రోజుకి చూసుకుంటే ఒక జనరేషన్ని దాటి ఇంకొక జనరేషన్లో అడుగు పెడుతున్నంత ఫీలింగ్గా ఉంది నాకు. ఎందుకంటే ఆ విశ్వం ఆ విధంగా నడిపిస్తుంది అనేటువంటి ఆనందం అయితే చాలా ఎక్కువగా ఉంది. అండ్ ఈ ప్రాసెస్లోనే నేను స్టార్ట్ చేసిన దాంట్లోనే గౌరవ డాక్టరేట్ మీరు అందుకున్నారు. సంతోషం. కంపెనీలో నాకు CEO దాకా పొజిషన్ రావడం జరిగింది. అలా కలిపింది మనల్ని ఆ విధంగా కంటిన్యూ అయింది. కానీ అంతా బాగానే ఉంది, కానీ అందరికి ఎంజాయ్ చేయమని చెప్తున్నాం. మనం ఇప్పటిదాకా కలిసి ఎక్కడ ఎంజాయ్ చేయలేదు. నేను అనంతకృష్ణ స్వామి గారు కలిసి 1 hour కూడా ఎక్కడ టైం స్పెండ్ చేయలేదండి. విచిత్రం ఏంటంటే అసలు మీరు ఫుల్ బిజీ, నేను ఫుల్ బిజీ. అవును, వీలు కావట్లేదు. అందరికి ఎంజాయ్ చేయమని చెప్తున్నాం, మనం అవును, పని బిజీలో ఉన్నాం. కానీ ఈ రోజుకి నేను ఎక్కడ పర్సనల్ కలవాలి ఎప్పుడే గుర్తొచ్చింది. ప్రోగ్రామ్ ఇద్దాం బ్రహ్మాండంగా. డెఫినెట్గా సార్. మనకి ఇప్పుడు 2024 అండి. మనకి 2 జూన్ వచ్చి విజయవాడలో ఉంటుంది, 9th జూన్ వచ్చి అనంతపురంలో అండి, 23 జూన్ వచ్చి విశాఖపట్నంలో ఉంటుంది, 30 జూన్ వచ్చి తిరుపతిలో ఉంటుంది, 7th జూలై వచ్చి రాజమండ్రిలో ఉంటుంది. ఇది కాకుండా మనకి ఈ మేలో 28, 29, 30 మనకి గోవా సెషన్స్ క్లాస్ ఉంది 3 రోజులు. వీలైనంత తొందరగా ఎన్రోల్ చేసుకోండి, ఎందుకంటే చాలా రష్గా ఉంది సమ్మర్ కాబట్టి. అవును, ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? మీరు విచిత్రం ఏంటంటే మీరు మారాలనుకుంటున్నారు. ఎందుకంటే మనం ఇప్పుడు ఈ 601 నుంచి మళ్ళీ వీడియోని మళ్ళీ కొత్తగా తీసుకెళ్తున్నాం మనం. అర్థమైంది? అంటే ఎలా ఉందంటే మనకి 100 నుంచి 200 వరకు ఒక సిస్టంలో తీసుకెళ్ళాము, 200 నుంచి 300కి ఇంకా కొద్దిగా డెప్త్ తీసుకెళ్ళాము, ఆ తర్వాత కంప్లీట్ డెప్త్గా తీసుకెళ్ళాము. మళ్ళీ మామూలు స్థితిలో ఏ విధంగా మనం అంటే ఆ పాతవి మర్చిపోయి మళ్ళీ కొత్తగా మనం ఎలా తీసుకెళ్ళాలి. ఒక్కొక్క 100 ఎపిసోడ్స్కి ఒక్కొక్క టైప్లో మనం సబ్జెక్ట్ తీసుకెళ్తున్నాం. ఇప్పుడు ఏంటంటే మనకి అసలు ఈ సబ్జెక్ట్లోకి రావాలంటే మీరు ముందు మారాలనుకుంటున్నారా, అది ఫస్ట్ డిసైడ్ అయిపోండి. మారాలనుకుంటున్నప్పుడు మీరు ఏం చేయాలంటే ఎటు వాళ్ళని మార్చాలని చూడద్దు. ఫస్ట్ పాయింట్ ఎటు కూడా ఎటు వాళ్ళని మార్చాలని చూడద్దు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు ముందు మారాలనుకున్నప్పుడు మీకు ఇప్పటి వరకు ఉన్నటువంటి నెగిటివ్స్ ఏవైతున్నాయి, ఓకేనా, అవి ఎంతవరకు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా, లేకపోతే జనాల్లో మీకు మంచి పేరు తెస్తున్నాయా, లేదంటే మీరు వాటి వల్ల ఎక్కడైనా సఫర్ అవుతున్నారా, వాటి వల్ల మంచిగా అవుతున్నారా, దీని ముందు మీరు బేరీ చేసుకోండి. అంటే ఇక్కడ సబ్జెక్ట్ అంతా చాలా డెప్త్గా ఉంటుంది, సిల్లీగా ఉంటుంది మనకి. ఎందుకంటే ఈ చిన్న చిన్న విషయాలు మర్చిపోవడం వల్ల మనం చాలా మటుకు కోల్పోవాల్సి వస్తుంది. అవును, మన సబ్జెక్ట్లోకి రావాలన్నప్పుడు వీటిని మనం సర్చ్ చేసుకోవాలి. ఫస్ట్ సర్చ్ చేసుకోవాలన్నప్పుడు మీరు మారాలనుకున్నప్పుడు మీ యొక్క నెగిటివ్ థాట్స్ ఏవైతున్నాయో, అప్పుడు ప్రతి మనిషికి పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. అంటే పాజిటివ్ నెగిటివ్ అంటే సమాజం పట్ల కావచ్చు, లేదా ఇతరుల పట్ల కావచ్చు. ఏవైతే మనకి ఇతరులను ఎంతవరకు ఇబ్బంది పెడుతున్నాయి, మన యాటిట్యూడ్ కూడా ఎటు వాళ్ళకి ఇబ్బంది పెడుతుంది. అర్థమైందా? ఎన్నో విషయాలు మనం ఏం చేస్తామంటే నేను ఇలాగే ఉంటాను, నేను అది తినను, నాకు అది ఇష్టం లేదు, ఇట్లాంటి మాటలు చాలా మాట్లాడుతుంటాం మనం. ఓకే, ఇంట్లో కూడా కొన్ని వంటల విషయాలు వస్తే మనకు కొన్ని నచ్చినప్పుడు కరకండిగా చెప్పేస్తాం, ఓకేనా. కానీ అడ్జస్ట్ కావాలనే ఆలోచన ఉండదు. విచిత్రం ఏంటంటే మన సబ్జెక్టులు అడ్జస్ట్ కూడా కావద్దు, దేనికి కూడా కాంప్రమైజ్ కావద్దు. కానీ కొన్ని విషయాల్లో మనం ఏం చేయాలంటే ఎటు వాళ్ళని బాధ పెట్టే విధంగా కాకుండా కొద్దిగా స్మూత్గా వెళ్ళిపోతే ఆ సమస్య అనేది ఉండదు మనకి, ఓకేనా. మీకు ఇష్టం లేని కూర వండారు ఇంట్లో, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దాని గురించి పెద్ద లెక్చర్ ఇస్తారు. మీకు తెలుసు కదా ఇంతకుముందు నేను తిన్నానని, అది అని, ఇది అని. సరే, ఒక బంధువుల ఇంట్లోకి వెళ్ళారు మీరు భోజనానికి, వాళ్ళు ఆప్యాయంగా మిమ్మల్ని పిలిచారు, అక్కడ అదే కూర వండారు, ఇప్పుడు ఏమంటారు? సేమ్ రియాక్షన్ కదా. కానీ అక్కడ నువ్వు చెప్పలేవు కదా. అప్పుడు ఏం చేస్తావు, నువ్వు తినలేకపోయినా కొంచెం టేస్ట్ అన్నా చేస్తావు, కాకపోతే పక్కన ఇంకేదైనా ఉంటే దాంతో కానిచ్చేస్తావు. వాళ్ళు టకిమని ప్లేట్లో పెట్టేస్తారు, మీకు ప్లేట్లో పెట్టేసిన తర్వాత ఇక దాన్ని తీలేరు, వాళ్ళకేం మీరు చెప్పలేరు అబ్జెక్షన్. అదే ఇంట్లో కూడా అడ్జస్ట్ కావచ్చు కదా. ఒక్కసారి ఆలోచించండి, తప్పేం లేదు కదా దాంట్లో. ఒక్క కర్రీ ఏమి ఉండదు, 2-3 కర్రీస్ ఉంటాయి. సడన్గా ఏదో ప్రేమతో ఈరోజు బాగా అయిందని చెప్పేసి మీ ఆవిడ వేసినంత మాత్రాన దాన్ని మళ్ళీ రాద్దంతం చేసే అవసరం లేదు. కొంచెం టేస్టీ చేయి, బాగుంటే తిను, లేదంటే పక్కన పడేసి వేరేదంతా తినవచ్చు. ఇలా మనకు మనం పెట్టుకునేటువంటివి చాలా ఉంటాయండి. నేను అది చేయను,
నాకు ఇది అంటే ఇష్టం లేదు, నాకు అది ఇబ్బంది పెట్టద్దు. ఇలా మనకు తెలియకుండానే చాలామంది మనం హర్ట్ చేస్తాం. మన సబ్జెక్ట్లో మనం ఏం చెప్పుకున్నామంటే ముందుగా నీకు స్వీకరించే మనస్తత్వం ఉండాలి. ఎప్పుడో ఆ పిల్లలు ఉంటారు మారం చేస్తారు. మన పిల్లలు అంటే కాలేజ్ పిల్లలైనా సరే ఇంట్లో బాగా మారం చేస్తారు. నేను అది తిని ఇది తినేది ఏదైనా ఇస్తే నాకు అది ఇష్టం లేదు, ముఖం మీద కరకండిగా చెప్పేస్తారు. అవును. అదే ఇప్పుడు ఫ్రెండ్ సర్కిల్లో బర్త్డే పార్టీకి పోయినావు, అది ఇస్తే వాళ్ళతో పాటు నువ్వు ఎంజాయ్ చేస్తావు. నీకు ఇష్టం లేకపోయినా వాళ్ళతో పాటు అక్కడ కరకండిగా చెప్పలేవు కదా. అవును. కాబట్టి ముందు నువ్వు స్వీకరించే మనస్తత్వాన్ని కలిగి ఉండాలి. ఎక్కడైనా సరే ఏదైనా సరే స్వీకరించే మనస్తత్వాన్ని కలిగి ఉండాలి. స్వీకరించే మనస్తత్వం కలిగి ఉన్నప్పుడు విశ్వం నీకు ఎన్నో రకాలుగా అరేంజ్ చేస్తుంది. ఒకవేళ నువ్వు దాన్ని రిజెక్ట్ చేసావు అనుకో, అలా ఎన్నని రిజెక్ట్ చేస్తావు? 1, 2, 3, 4, 5 ఒక 10 నువ్వు రిజెక్ట్ చేసిన తర్వాత అప్పుడు నీ దగ్గరికి ఏది రాదు. నేను కొందరు చూశాను, మా ఫ్రెండ్ వాడు సర్కిల్లో కొందరు చూశాను. వాడు ఎక్కడ పోయినా ఏం తినడు. మేమందరం సరదాగా అన్నీ తింటుంటే నాకు అది నచ్చలేదు అంటాడు, లేకపోతే దాన్ని వంకలు పెడతాడు, లేకపోతే దానికి ఏదో ఒకటి కాంప్లికేషన్ చెప్తాడు. అంటే ఇది తింటే ఇలా అవుతుంది అలా అవుతుంది. మీరు నమ్మండి, మాతో వాడు ఇన్నిసార్లు వచ్చినా సరే వాడికి సరైన తిండి ఎప్పుడు దొరకదు. బా అన్నీ తినే వస్తువులే కదా మనం రెగ్యులర్గా. వాడు దానికి ఏదో ఒకటి చెప్తాడు, ఎక్స్ప్లెనేషన్ చెప్తాడు, లేకపోతే దానికి ఏదో ఒక కారణం చెప్తాడు, లేకపోతే ఇది బాగాలేదంటాడు. ఇప్పుడు ఏమైపోయింది, ఒకప్పుడు నాకు ఆ మనస్తత్వం ఉండేది. తర్వాత ఈ సబ్జెక్ట్లోకి వచ్చినాక చాలా మార్చుకున్నాను. ఇప్పుడు ఏమైపోయిందంటే నాకు ఏదైతే సరైంది, నాకు ఏదైతే ఇష్టమైంది అవే నా దగ్గరకు వస్తున్నాయి. ఎందుకంటే నేను స్వీకరించే మనస్తత్వాన్ని కలిగి ఉన్నాను కదా. ఎంతో కొంత వాళ్ళని వాళ్ళని బాధ పెట్టకుండా, వాళ్ళని రిజెక్ట్ చేయకుండా, జస్ట్ వాళ్ళు హ్యాపీగా ఉండేటట్టు ఒక 2 మాటలు మాట్లాడి జస్ట్ టచ్ చేయడం వల్ల ఏమైపోయిందంటే ఇప్పుడు నాకు కావాల్సినవన్నీ నా దగ్గరకు వస్తున్నాయి. వాడు మాత్రం ఇప్పటికీ అలాగే ఉన్నాడు. ఎందుకు? స్వీకరించే మనస్తత్వం నీకు లేదు. ప్రతిదానికి నువ్వు రిజెక్ట్ చేస్తున్నావు, ప్రతిదానికి అందరి మీద బలవంతంగా రుద్దుతున్నావు, ప్రతి దగ్గర రాద్ధాంతం చేస్తున్నావు. అప్పుడు విషయం నీకు కావాల్సింది నీకు ఇవ్వదు. ఎందుకంటే ఇవన్నీ నేను నీకు సమకూరుస్తున్నాను, నువ్వు ప్రతిదానికి నువ్వు వంగ పెడుతున్నావు, నేను ఎందుకు ఇవ్వాలి నీకు అంటది. అది చిన్న లాజిక్. ఇక్కడ పెద్ద ఇదేం లేదు. కాబట్టి ఎక్కడైనా సరే మీరు మారాలనుకుంటున్నారా, వాళ్ళని మార్చాలని ప్రయత్నం చేయకండి, ఫస్ట్ పాయింట్. రెండోది, మీరు మారాలనుకున్నప్పుడు ప్రతిదాని ముందు యాక్సెప్ట్ చేయండి. అలా యాక్సెప్ట్ చేయడం వల్ల జీవితంలో ఎన్నో మీరు పొందడం జరుగుతుంది. ఒకవేళ మీరు రిజెక్ట్ చేశారు, ప్రతిదాన్ని వంకలు పెట్టారు, గొప్ప గొప్ప అవకాశాలను కూడా మీరు జీవితంలో చేజార్చుకుంటారు. అర్థమైందా? నేను కొందరు చూశాను, మాకు తెలిసిన వాళ్ళని కానీ కొందరు పెద్దవాళ్ళని చూశాను. మంచి ఉన్నత స్థితిలో ఉన్నారు వాళ్ళు. ఓకే, ఎప్పుడైనా ఎక్కడైనా సరే ఎక్కడ వెళ్ళినా సరే బ్రహ్మాండంగా ఏమనకుండా తినేస్తారు. దాంట్లో ఉప్పు లేదా, కారం లేదా, లేకపోతే వాళ్ళు ఏదైనా ఇచ్చినా సరే అంత గొప్పలు కదా, నాకేంటి వీళ్ళు ఇస్తున్నారు అనే ఫీలింగ్ లేదు వాళ్ళకి. మనస్ఫూర్తిగా స్వీకరిస్తారు, అంత బాగుంటారు. అసలు వీళ్ళు ఎలా ఉన్నారా, వీళ్ళు వాళ్ళకి ఆ కొద్దిగా టేస్ట్ లేదని నాకు అప్పుడు అనిపించేది. ఎందుకంటే నేను తిరస్కరించే మనస్తత్వంతో ఉన్నాను కదా. అప్పుడు నాకు అనిపించేది వీళ్ళకి కొంచెం కూడా టేస్ట్ లేదా, వీళ్ళకి ఏది కూడా ఒక్క మాట మాట్లాడరు, ప్రతిదాన్ని కూడా హ్యాపీగా నవ్వుకుంటూ తీసుకుంటారు. వాళ్ళు ఎంత పరిపూర్ణంగా ఉన్నారంటే ఈరోజు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళకి ఆదరణ అలా ఉంది. స్వీకరించే మనస్తత్వం కాబట్టి గొప్ప గొప్ప గిఫ్ట్స్ కానీ అసలు ఎన్నో ఉచితాలుగా వాళ్ళు పొందడం అనేది జరుగుతుంది, అంత ఉన్నోళ్ళైనా సరే. ఎందుకంటే మనం కొందరు చూసుకొని మనం నేర్చుకోవాలి. అంటే మనకంటే ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళ యొక్క ప్రవర్తన ఏంది, వాళ్ళు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు, అప్పుడు మనకు అర్థం కాదు. ఆ చిన్న వయసులో అర్థం కాదు. ఆ జీవితానుభవాన్ని బట్టి ఏమవుతుందంటే ఒకటి మనకు అవగాహన వస్తుంది. కాబట్టి మీరు మారాలనుకున్నప్పుడు పొరపాటున కూడా ఎవరిని మార్చే ప్రయత్నం చేయకండి. రెండోది, స్వీకరించే ప్రయత్నం చేయండి. ఎక్కడ ఎవరిని కూడా రిమార్క్ చేయకండి. ఆటోమేటిక్గా మీ జీవితంలో సంపూర్ణత్వం అనేది మీకు తెలియకుండానే వచ్చేస్తుంది. నేనే చెప్తాను, తెలియకుండానే వచ్చేస్తుంది మీ జీవితంలో సంపూర్ణత్వం అనేది. ఆ సంపూర్ణత్వం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మీ లోపల ప్యూరిటీ అనేది వస్తుంది. ఆ ప్యూరిటీ ద్వారా డబ్బు సంపద ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కాబట్టి వీలైనంత మట్టికి ఏది వచ్చినా సరే స్వీకరించి ఒక చిన్న స్మైల్ చేయండి, అక్కడికి అది ముగిసిపోద్ది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి చాలా గొప్పగా ఉంటుంది మీకు. ఫ్యాంటాస్టిక్ సార్. ఇందులో చాలా విషయాలు ఉంటాయండి. ఒక మనిషి ఒక స్టేట్ ఆఫ్ మైండ్ నుంచి స్థితప్రజ్ఞతలోకి వెళ్ళిపోయినప్పుడు బిహేవియర్ చాలా ఎలా కనిపిస్తూ ఉంటుందంటే మనకి సడన్గా వీడు గొప్పోడు అయిపోయాడు ఏంటి, ఇలా బిహేవ్ చేస్తున్నాడు ఏంటి అనేటువంటి ఆలోచనలో ఉంటారు. ఒక పాయింట్లో మనం చూసినప్పుడు నిజంగా మనకు ఆ ఆలోచన స్థాయి అందుకోలేము, అర్థం అవ్వదు. ఎందుకంటే మన స్థాయిలో మనం ఉంటాం కాబట్టి ఆ గొప్ప స్థాయి మనకు అర్థం కాదు. అవును. ఎప్పుడైతే దాన్ని తరిచి చూసినప్పుడు వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు అన్నప్పుడు మన లోతుగా ఆలోచించినప్పుడు కదా మనకు ఒక్కొక్క విషయం అనేది విశ్లేషణ అనేది బయటకు వస్తుంది. అవును. అప్పుడు దాకా అది అర్థం కాదు. వాళ్ళు అలా ఎందుకున్నారా అనిపిస్తుంది.
కానీ వాళ్ళు ఎందుకు ఉన్నారు అలా అని ఒకసారి లోపలికి ఆలోచించినప్పుడు కదా వాళ్ళ జీవితం ఇది, వాళ్ళు ఎంతో నేర్చుకున్నారు, అందుకే పరిపూర్ణులుగా ఉన్నారు అనేది అర్థమైంది. అప్పటిదాకా అర్థం కాదు మనకు కూడా. సెకండ్ థింగ్ మీరు మాట్లాడేటప్పుడు అంటే ఇంకొక వెర్షన్లో చెప్దాం. చాలామంది బిజినెస్లోకి ఒక స్థాయిలోకి వెళ్ళిపోయిన తర్వాత మనిషి మారిపోయాడని చెప్పేసి మాట్లాడుతుంటారు. వాళ్ళు అక్కడ పరిగెడితే తప్ప ఇక్కడ ఒక చోట ఆగిపోయారంటే మొత్తం కొలాప్స్ అయిపోతారు. కానీ కింద ఉన్నాడు కదా అర్థం కాదు. ఆ స్థాయి, ఆ స్టేట్ ఆఫ్ మైండ్ అందుకోవడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. కింద ఉన్నాడు కదా అర్థం కాదు. అరే మనం ఇంత చేసామే, అలా వెళ్ళిపోయాడు ఏంటి అనేటువంటి దారిలోకి ఉంటుంది. నేను అనేది ఏంటంటే ఇప్పుడు నువ్వు బయటకు వెళ్ళినప్పుడు ఎలా ఉన్నావు, ఇంట్లో కూడా అలా ప్రవర్తిస్తే ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు కదా. అవునా కదా? అవును. ఇక్కడున్న ఆవేశం అవన్నీ బయట లేవు కదా. ఒక్కసారి దాన్ని ఇక్కడ ప్రదర్శిస్తే ఇల్లంతా హ్యాపీగా ఉంటుంది. మీకు అన్ని కావాల్సినవన్నీ పొందడం అనేది జరుగుతుంది. విశ్వం అంతకంతకు రెట్టింపు ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే మీ ప్రవర్తనలో అనేది మీ యొక్క ప్రవర్తనలో మార్పు తెచ్చుకోవాలి. ఆ మార్పు తెచ్చుకున్నప్పుడే విశ్వం ఒకటిగా నీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. నువ్వు మారనంత వరకు అది ఇవ్వదు. అందుకే నువ్వు మారడానికి సిద్ధంగా ఉన్నావా? మారడానికి సిద్ధంగా ఉన్నప్పుడు బయట ఎట్లా ఇంట్లో కూడా అలాగే ఉంది కదా, సరిపోతుంది కదా, ఎవరికే ఇబ్బంది ఉంటుంది కదా. ముందు అలా మెల్లిగా మీ యొక్క యాటిట్యూడ్ని మార్చుకునే ప్రయత్నం చేయండి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.